ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవంగా ఒక ఫేక్ న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంది. ఏంటి ఆ ఫేక్ న్యూస్ అంటే, గుంటూరులో వాక్యం చెబుతూ జోసఫ్ పాస్టర్ గారు కుప్పకూలి చనిపోయాడు అని. అంతా ఉట్టిదే. ఈ మాట ఉట్టిదండి. దైవ సేవకులు మరి జోసఫ్ గారు పొట్టి పాస్టర్గా పిలువబడుతూ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో విరివిగా మరి దేవుని చేత వాడబడుతూ అనేకులను నవ్విస్తూ దేవుని వాక్యం చేత బలపరుస్తూ ఉన్న మరి సేవకుని గురించి కొద్ది మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవంగా ఒక ఫేక్ న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంది. ఏంటి ఆ ఫేక్ న్యూస్ అంటే, గుంటూరులో వాక్యం చెబుతూ జోసఫ్ పాస్టర్ గారు కుప్పకూలి చనిపోయాడు అని. అంతా ఉట్టిదే. ఈ మాట ఉట్టిదండి. గన్నవరంలో నిన్న సాయంత్రం ఈ సమయంలో కూడా గన్నవరంలో సువార్త ప్రకటన చేసి మరి అక్కడ ఆ సువార్తను ముగించుకొని, వాక్య పరిచర్యను ముగించుకొని గత రాత్రి అంటే 1 గంట, ఈరోజు తెల్లవారుజాము 1 గంట సమయంలో మా మధ్యలోనికి వచ్చారు. ఇది వాస్తవం. చాలామంది అన్నీ తెలిసినట్టే ఆ ఫేక్ న్యూస్ మరి ఎందుకు ప్రచారం చేస్తున్నారు దైవ సేవకుని గురించి నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు కూడా ఆ పాస్టర్ గారిని దేవుడు కాపాడలేదా? అది దేవుడు మిమ్మల్ని దీవించును గాక సోదరులారా. ఒకళ్ళకి ఒక్కొక్క దినం ఉంటుంది ఖచ్చితంగా. మరణ దినం అనేది ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళకి ఉంటుంది. నన్ను చూడంగానే అన్నయ్య వందనాలు అనుకుంటూ వచ్చి నన్ను కౌగులించుకున్నాడు. అయితే ఆయన్నేం పట్టుకోవడానికి నేను మోకాళ్ళేసి కూర్చొని అంత ఇదైపోయింది. మరి ఇక రాత్రికాల సమయం మంచి కాఫీ తాగాడు. అయ్యా నన్ను క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు అని ప్రేమతో మరి వాళ్ళ డ్రైవర్తో కలిసి అనేక విషయాలు దరిదాపుకు ఒక అరగంట సేపు మాట్లాడుకున్నాం. నేను నవ్వుతూ, అన్నా రేపు మీరు మాత్రం ఈ ప్రాంగణం అంతా మీ వాయిస్తో మారుమురోగిపోవాలి దేవుని వాక్యం అని చెప్పాను. తప్పకుండా అయ్యా అని చాలా ప్రేమతో మాట్లాడి మంచి కాఫీ ఒకటి తాగి తర్వాత ఉదయకాల సమయంలో ఎక్కువ 7 గంటలకు మా చర్చి సంఘబిడ్డ మరి గోపిచంద్కు ఫోన్ చేసి, అయ్యా వాళ్ళు తినే టిఫిన్ ఇది అని చెప్పేసి ఆ టిఫిన్ తీసుకొని రమ్మని చెప్పాను. వెంటనే మనోడు రెస్పాండ్ అయ్యి ఆ టిఫిన్ తీసుకురావటానికి వెళుతూ ఉన్న సందర్భం అది. ఒక 5 నిమిషాల తర్వాత వాళ్ళ డ్రైవర్ దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అన్న అయ్యగారు కొంచెం ఒకలాగా ఉన్నారు, ఆయన పడిపోయారు, ఇది పరిస్థితి అంటే వెంటనే మరి నేను, నాతో పాటు మా పెద్దబ్బాయి, అలాగే ఈ మాట తెలియగానే మా సంఘబిడ్డ ఆత్మీయ కుమారుడు అజిత్, అలాగే మా బిడ్డలు మరి సౌమిత్, ఇక శ్రీనివాసు, వీళ్ళందరూ కలిసి మరి ఇక వెంటనే అదే వాళ్ళ కారులోని తీసుకుని వెళ్ళాం. హాస్పిటల్లో మరి అక్కడ ప్రాంగణంలోనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బీపీ అయితే చూస్తే బీపీ రన్నింగ్లోనే ఉంది. తర్వాత ప్రభువు ఆయనను అనుమతించాడు నా దగ్గరికి రా అని. తర్వాత ఈసీజీ ఆ కార్యక్రమాలన్నీ తీశారు, ఏదేది చేయాలో. మేము అక్కడ సిపిఆర్ చేసాం, ఇవన్నీ జరిగించబడ్డాయి. అయితే ప్రభు నా కుమారుడు ఇక నీకు సమయం అయిపోయింది రమ్మని పిలిచాడు కాబట్టి ప్రభు పిలుపు మేరకు నరులారా తిరిగి రండని ఆయన మాట ప్రకారంగా ఈ లోకాన్ని, అలాగే వారి కుటుంబాన్ని, సంఘాన్ని అన్నిటినీ విడిచి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. వారి కుటుంబస్తులకు వాళ్ళకు మేము సమాచారం అందించాం, వాళ్ళ డ్రైవర్ అందించాడు. డ్రైవరే మొత్తం చూసి, అయ్యగారు ఏంటి పరిస్థితి అని బాధపడి కళ్ళ నీళ్లు పెట్టుకొని మరి అక్కసపు గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి మరి ఆదరణ, ఓదార్పు, వారి పరిచర్యలకు సమస్తానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్.